The day before the inauguration of Gandhi statue on 26th January 2025. పిల్లలు అక్కడికి వెళ్ళాలి. గురుగారు పెట్టండి నో డిస్టర్బెన్స్. ఇంకా ఆవిష్కరణ జాతీయ నేషనల్ కాదు, దేశభక్తి గీతారు. శుభాకాంక్షలు. అయ్యా భద్రావు స్టిక్కర్స్ చెప్పాలంటే ఆయన గొప్ప గాంధీ తాత విగ్రహం ఆవిష్కరణ. గాంధీ తాత విగ్రహం ఆవిష్కరణకి తాతల హడావిడి చూద్దాం. అయ్యగారు ఫోటోలు కాదు, మాదంతా వీడియో. ఫోటోలు కూడా తీయండి, డైరెక్ట్గా ఎక్కేస్తాయి.
సార్ వెల్కమ్. సీనియర్ సిటిజన్స్ పిల్లలు మహిళలతో నిత్యం చాలా కలకలు ఆడుతూ ఉండేది. ఈ పార్కుకి మరింత ప్రాముఖ్యత శోభ సంతరించుకోవడానికి మహాత్మా గాంధీ విగ్రహాన్ని స్థాపిస్తే బాగుంటుందన్న ఒక ఆలోచన గౌరవనీయులు శ్రీ తాతా కామేశ్వరరావు గారు కలిగింది. తక్షణమే దాన్ని కార్యరూపం శ్రీ సుబ్రహ్మణ్యుడు గారు, టి ఎర్రనాయుడు గారు ఇలా అందరూ సీనియర్ సిటిజన్స్ వాకర్స్ అందరూ స్పందించి సహాయ సహకారాలు అందించారు. వారందరికీ అలాగే ఈ విగ్రహదాతలు ఉపాధ్యాయులు ఇప్పుడు దేశంలో ప్రపంచంలో కూడా అనేక రకాలైన వృత్తులు ఉన్నాయి. కలెక్టర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నిరంతరులు, శాస్త్రవేత్తలు. అయితే ఇందరినీ తయారు చేసింది మాత్రం ఒక ఉపాధ్యాయులు మాత్రమే. అటువంటి ఉపాధ్యాయులు శ్రీ శ్రీనివాసరావు గారు, లలిత గారు వారి చేతుల మీదుగా ఈ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. లాగిస్తారా? ఓకే ఓకే ఓకే. నాయుడు గారు అక్కర్లేదు సార్. అదే మేడం షర్ట్ వేస్తారు. తీసేయండి నాడిగారు. సూపర్ దానికి పిట్ట ఆ కలర్ నుంచి చూడండి సార్. అటుపక్క అది టెన్ని చేయండి. అది వంకైపోయింది. అండి ఆ ఫ్రేమ్ టెన్ని చేయండి. ఆ ఫ్రేమ్ అటుపక్క చూడండి. అలాగే సరిపోయింది. తర్వాత బొట్టు పెడితే బాగుంది. గాంధీ విగ్రహానికి కిందని నిర్మించిన వాళ్ళు మన కాంట్రాక్టర్ శ్రీ బి జగన్నాథరావు గారు, వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే అనివార్య కారణాల తర్వాత జాయిన్ అవుతారు. వారికి కూడా మనం సభ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీమతి సరిత గారిని గాంధీ విగ్రహానికి పుష్పమాలాంకృతం చేయడం విధంగా కోరుతున్నాం. సరిపోతుంది. అయితే ఉపాధ్యాయుల ప్రాముఖ్యత ఆల్రెడీ చెప్పుకున్నాను. ఒక ఉపాధ్యాయులు గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ఇంకో ఉపాధ్యాయులు సీనియర్ సిటిజన్ లో కొంచెం సీనియర్ రోజుల తేడా శ్రీ బి రామూర్తి గారిని వేదిక అలంకరించి జెండా వందనం కావించవలసిందిగా పతాకావిష్కరణ జెండా వందనం. ఈ దండ వేసేయండి. దండ ముందు దండ పిల్లలు
మళ్ళీ ఇప్పుడు ముడేయండి పెంచకూడదు ఇప్పుడు ఈ ఏరియాతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, అలాగే ఇక్కడ పిల్లలతో ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి అటాచ్మెంట్, పేరెంట్స్ తో ఉన్నటువంటి అటాచ్మెంట్ వల్ల ఇక్కడే మేము అయితే అప్పటికి ఇక్కడ పార్క్ ఎలా ఉండేదంటే పాములండి, పాముల కొట్లు అనమాట. నాలుగు చోట్ల కొట్ల పాలు పోయడానికి అలాగే చుట్టుపక్కల రావడానికి భయం వేస్తుంది. ఏరియా కూడా ఎక్కువగా దొంగభయాలు అవి జరుగుతాయి. 2019లో ఎక్కువగా వచ్చాం, జగన్నాథరావు గారి ఇంట్లోకి వచ్చాం. అక్కడ ట్యూషన్ సెంటర్ పెట్టిన తర్వాత మా పేరెంట్ ఏఈ గారి ద్వారా నేను ఇక్కడ లైట్స్ అవన్నీ వేయించాను మొత్తం ఏరియా అంతా కూడా. అలాగే మాకున్న పేరెంట్స్ ద్వారా కూడా ఈ రోడ్స్ అవి కూడా చేయించాను వాళ్ళకి చెప్పేసి. తర్వాత ఏంటంటే ఇక్కడ మా పిల్లలకి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాంటి పార్కుని ఈ రోజు చేశారు. ఇది ఇంకా మనం కృషి చేయాలి. అయితే ప్రత్యక్షంగా నేను చెప్పేది ఏంటంటే కుర్రవాళ్ళు అవనివ్వండి ఇక్కడ కొన్ని ఉన్నాయి, నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. దాన్ని మనం ముందు నిరోధించాలి. అది కూడా మనం నిరోధించాలి. అది ఎప్పుడంటే ఏదో వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళే చేస్తారు కదా అని ఉండకూడదు. ప్రతి ఒక్కరు ఇందులోని ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడే మనం ఈ పార్క్ని మనం డెవలప్ చేయాలి. ఎలాంటి చెడ్డ పని జరిగినా సరే వెంటనే నిరోధించి దాన్ని వెంటనే యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ పార్కు మన మనసులో దీన్ని చక్కగా మనం చేయగలం. అందుకు దీనికి ఏమైనా మా ద్వారా కానీ మా పిల్లల ద్వారా కానీ ఎవ్రీ వీక్ కూడా మా పిల్లల ద్వారా మీకు ఏమైనా సహాయ సహకారాలు అందిస్తామని సభాముఖంగా ప్రజలకు తెలియజేస్తాను. అలాగే ఈ గాంధీ స్మారక నిధి ద్వారా మేము ఇది తీసుకొచ్చాము మా మేషారు. అయితే ఈ రోజు గాంధీ గారికి ఇలాంటి చక్కని ఇలా జరగడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. జరుగుతూ ఆయన ఏదో వర్క్ చేస్తున్నారేమో ఆయనకు 50 రూపాయలు ఇచ్చారు కాఫీ తాగి పని చేస్తారు. అది దానికి ఒక చిన్న ఉదాహరణ, అంతేగాని ఇంకో ఉద్దేశం కాదు. వీరిని దుష్టాలతో సత్కరించవలసిందే మన వైరాగ్ గారిని. రండి కాన్సర్ గారు, అయ్యా అది సాల్వ్ కప్పేయండి, ఇచ్చేయండి, కప్పేయండి. అటు సైడ్ వెళ్ళిపోతే బాగుంటుంది. మేషర్ అది బాగుంది. కన్సల్ట్ చేస్తే చేయండి, మంచి పని కదా అంటే వాళ్ళ ప్రోత్సాహం వల్ల ఈ కార్యక్రమం మొదలు పెట్టాం. దానికి అందరూ చాలా సహాయ సహకారాలు చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. దీని కంటిన్యూవేషను జేబీఎస్ మూర్తి గారు మొత్తం తీయండి. పిల్లల చేత వందే మాతర గీతాలాపన జరుగుతుంది. ఓకే 1 2 3 స్టార్ట్.
హాయ్ చెప్పండి. పదండి ముందుకి, వాళ్ళు వస్తారు. నారాయణ ఆయన పూజ్య బాబు చేయడానికి ఆయన కాలు దగ్గర తల మీద అయిపోతుంది. కాలు మీద అందరికీ ఉపయోగపడాలి. ఈ పార్టీ ముందుకొచ్చి దేశాలు ఏదైతే ఉన్నాం, దేశం దేని మీద అయితే ఆధారపడుతుందో దేశ ప్రజలందరూ ఎలా గౌరవించుకుంటారో ఈ సిద్ధాంతం ప్రకారంగా వైరాగ్ మేటర్కి తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మన బాపినాయుడు గారు కూడా సందేశాన్ని ఇవ్వండి. ఎవరైనా సరే క్లుప్తంగా అనే కార్యక్రమాలకు అందరూ హాజరవ్వాలి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు.
బాబు పెద్దలందరూ కొద్దిగా శ్రద్ధగా వినండి, అక్కడ మాటలు పెట్టకండి. 2 నిమిషాలు. ఇంటికి యజమాని అంత గొప్ప వ్యక్తి, మన స్వతంత్రం తేడానికి గాంధీ గారు అంత గొప్ప వ్యక్తి. స్వతంత్రం వచ్చిన తర్వాత మన అప్పటి పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి డెవలప్ అయిన ప్రతి ఒక్కరూ ఒక పువ్వులా వేస్తారని ఆశిస్తాను. ఇప్పుడు మన ఏవి రావణమూర్తి గారిని సందేశం ఈ పేర్లు ఎక్కర్లేదు ఎవరంటే అక్కడ పడుతుంది, అక్కడ పడుతుంది. టీచర్ గారికి రామారావు వస్తే పడుతుంది. మొత్తం తీసారా భాస్కర్ గారు? యా బోల్డ్ ఎక్కువైపోయింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ సందర్భంగా మరొక విషయం శాంతికి అహింసకి పాటుపడిన గాంధీజీ గారి విగ్రహాన్ని పెట్టుకున్నాము. ఈ పార్క్ని గాంధీ పార్క్ అని నామకరణం చేద్దామని మా जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय 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 हे।